నమస్కారం అండి. భక్తిసారం యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం. ప్రతి వ్యక్తి కూడా తన దైనందిన కార్యక్రమంలో భగవదారాధన అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పార్ట్ కింద పెట్టుకోవాలి. మనం నిత్యం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఒక విధానం అంటూ ఉంటుంది. ఆ దేవుణ్ణి ఆరాధించే విధానం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భగవంతుని మనం నిత్యం ఆరాధించే క్రమంలో ఏ రోజుకి అధిదేవత ఎవరైతే ఆ అధిదేవతని మనం ప్రార్థిస్తాం. మంగళవారం ఆంజనేయ స్వామి, సోమవారం పరమేశ్వరుడు, బుధవారం విఘ్నేశ్వరుడు, ఆదివారం సూర్యనారాయణమూర్తి అని చెప్పేసి ఆ రోజు అధిదేవత ఎవరైతే ఆ అధిదేవతని మనం ఆరాధించడం అనేటువంటిది మనం ఒక రివాజ్గా పెట్టుకుంటాం. అయితే నిత్య భగవదారాధనలో సాలగ్రామపూర్వక పంచాయతన దేవతల ఆరాధన అనేటువంటిది ముఖ్యము అని చెప్పేసి మన పురాణాల్లో చెప్పబడింది. అయితే సాలగ్రామపూర్వక పంచాయతన దేవతల ఆరాధన అంటే ఏంటంటే ఎవరైతే సాలగ్రామాల్ని ప్రతిరోజు అభిషేకించి ప్రార్థిస్తారో, పూజ చేస్తారో, ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారో, అలాగే పంచాయతన దేవతలు అనబడేటువంటి 5 దేవతల్ని ఎవరైతే అనునిత్యం ప్రార్థిస్తారో వాళ్ళ ఇంట్లో దేవతలు తిష్ట వేసి కూర్చుంటారు అని చెప్పేసి పెద్దల వాక్కు. అయితే ఏంటంటే సాలగ్రామ దేవతా పూజ అనేటువంటిది అందరికీ చేయడానికి వీలైంది కాదు, అనువైంది కాదు, అందరూ చేయలేరు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అందరూ కూడా పంచాయతన దేవతల్ని ప్రతిరోజు ఆరాధించడం విధిగా పెట్టుకోవాలి. పంచాయతన దేవతలు అంటే ఎవరంటే ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం. వీళ్ళు పంచాయతన దేవతలు. ఆదిత్యం అంటే మన అందరికీ ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తి. అంబికం అంటే దుర్గాదేవి అమ్మవారు. విష్ణుం శ్రీమన్నారాయణుడు, శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీరామచంద్రుడు. అదేవిధంగా గణనాథం, ప్రతిరోజు మనం గణేశుని తలుచుకుందే ఏ కార్యక్రమానికి మనం పూనుకోం కదా. అదేవిధంగా పరమేశ్వరం శివుడు. ఈ 5 దేవతల్ని, సూర్యనారాయణమూర్తిని, అదేవిధంగా మనం అమ్మవారిని, విష్ణుమూర్తిని, గణపతిని, పరమేశ్వరుని కూడా నిత్యం ఆరాధిస్తే మనం అందరూ అధిదేవతల్ని, అన్ని వారాల అధిదేవతల్ని ఆరాధించినట్లే లెక్క అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈ పంచాయతన దేవతల్ని ఎవరైతే ప్రతిరోజు కూడా షోడశ ఉపచారాలతో ఆరాధించి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారో ఆ ఇంట్లో కార్యాలకి విఘ్నాలు ఉండవు, ఆ ఇళ్లల్లో అన్ని జయాలే తప్ప అపజయాలు ఉండవు అని చెప్పేసి మన పెద్దలు చెప్తారు. అయితే ఏంటంటే అందరూ కూడా షోడశోపచార పూర్వకమైనటువంటి పూజలు చేయడం అందరికీ కుదరదు. పెద్దలు చెప్తారు, మనం భగవంతుని ఏ విధంగా ఆరాధిస్తున్నాం అనేటువంటిది కాదు, ఎంత చిత్తశుద్ధితో మనం ఆరాధిస్తున్నాము అనేటువంటిదే ముఖ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం భగవంతుని మనం షోడశోపచారాలతో పూజించామో లేకపోతే ధ్యానపూర్వకంగా పూజించామో అనేటువంటిది ముఖ్యం కాదు. మనం భగవంతుని మీద ఏకాగ్రతతో చేసేటువంటి ధ్యానమే ముఖ్యం. కాబట్టి అందరిళ్లలో కూడా షోడశోపచారాలతో భగవంతుని పూజించలేరు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సూర్యనారాయణమూర్తిని, అదేవిధంగా ఈ విఘ్నేశ్వరుని, అంబికాదేవిని, విష్ణుమూర్తిని, మహేశ్వరుని, ఈ పంచాయతన దేవతలు 5 దేవతల ధ్యాన శ్లోకాలను ఒక పేపర్ మీద చక్కగా రాసుకుని వాటిని ప్రతిరోజు కూడా ధ్యాన శ్లోకాలని పఠిస్తూ ధూపం అంటే 2 అగరొత్తులు వెలిగించండి, దీపం వెలిగించండి, ఇంత పటిక బెల్లమో లేకపోతే బెల్లమో, అటుకులో, పటిక బెల్లం ముక్కలో ఏవో ఒకటి కిస్మిస్ పళ్ళలో నైవేద్యం పెట్టి ఇంత హారతి కర్పూరం వెలిగించండి భగవంతుడికి. అది కూడా మీరు చిత్తశుద్ధితో చేసినట్లయితే షోడశోపచార పూజ చేసినంత ఫలితమే లభిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ముఖ్యంగా ప్రతిరోజు కూడా పంచాయతన దేవతా సహిత ఆరాధనను చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఈ కాంక్రీట్ జంగిల్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి బిజీ లైఫ్లో మనకి భగవంతుడికి సమయం కేటాయించాలంటేనే మనకు బాధగా ఉంటుంది. కానీ ప్రతి వ్యక్తి కూడా పొద్దున్నే లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని శుచిగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు భగవంతుని దగ్గర కూర్చుని ఈ పంచాయతన దేవతల ధ్యాన శ్లోకాలను చదువుకొని నమస్కరించి 2 అగరొత్తులు వెలిగించి దీపం వెలిగించి ఇంత హారతికర్పూరం వచ్చిన నైవేద్యాన్ని మనం భగవంతునికి సమర్పిస్తే మనం కూడా షోడశ ఉపచారాలతో పూజ చేసినంత ఫలితం దక్కుతుంది. ఎవరింట్లో అయితే ఈ విధంగా పంచాయతన దేవతలు నిత్యం ఆరాధించబడతారో వాళ్ళ ఇళ్లల్లో కార్యాలకి విఘ్నాలు ఉండవు. ఆ పంచాయతన దేవతలను ఆరాధించేటువంటి వ్యక్తుల ముఖంలో వర్చస్సు ఉంటుంది. వాళ్ళ మాటకి ఎదురు ఉండదు, వాళ్ళ కార్యాలకు అడ్డంకులు ఉండవు, వాళ్ళు తలపెట్టే పనులన్నీ విజయవంతం అవుతాయి, వాళ్ళ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి, వాళ్ళ ఇల్లంతా కూడా ఇప్పుడు కూడా లక్ష్మీదేవితో కళకళలాడుతూ ఉంటుంది అని చెప్పేసి మన పెద్దలు చెప్తున్నటువంటి మాట, మన పురాణోక్తి కూడా. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తమ జీవితంలో 5 నుంచి 10 నిమిషాల దైవధ్యానానికి కేటాయించండి. అదేవిధంగా మీరు చేసేటువంటి నిత్య దైవధ్యానంలో పంచాయతన దేవతలైనటువంటి ఆదిత్యుడు, సూర్యనారాయణమూర్తి, అంబికం, దుర్గామాత,
విష్ణుమూర్తి, వెంకటేశ్వరుడు, శ్రీరాముడు, గణేశ్వరం, గణనాథుడు, మహేశ్వరం, పరమేశ్వరుడు, ఈ 5గురు దేవతల్ని నిత్యం ఆరాధించండి. ఆ భగవంతుని అనుగ్రహానికి మీరు పాత్రుడు అవ్వండి. ఈ ఆరాధనకి నేను చెప్పినట్లే ఒక నియమం లేదు. ఎవరి శక్తి మేరకు వాళ్ళు భగవంతుని ఆరాధించుకోవచ్చు. మీ స్తోమత మేరకు, మీ శక్తి మేరకు, మీ పరిజ్ఞానం మేరకు మీరు భగవంతుని ఆరాధించుకోవచ్చు. కాబట్టి మీ పరిధిలో మీరు భగవంతుని నిత్యం మనసు పెట్టి చిత్తశుద్ధితో ఆరాధిస్తే పూర్తి ఫలితాలు మీకు కూడా లభిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితో నేను మరిన్ని వీడియోలు మీకు అందించగలుగుతాను. నమస్కారం.